ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నీ చూపే చెప్తుంది కదా నువ్వేదో నన్ను అనుమానంతో చూస్తున్నావని. నేనేం చేయలేదు. ఇంకా నేనేం అడగలేదు. అడగకుండానే నువ్వు చెప్తున్నావు అంటే తప్పు చేశావని నాకు అర్థమవుతుంది. చూడతారా, అనవసరంగా లేనిపోనివి నువ్వు నా మీద కల్పించుకో. చెప్పాను కదా నాకేం తెలీదని. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే హాస్పిటల్లో ఆదిత్య సారే చెప్పారు కదా జ్యూస్ తాగాకే ఆయనకు అలా జరిగింది అని. మరి సగం జ్యూస్ తాగిన నువ్వు బాగానే ఉన్నావు. సార్ మాత్రం హాస్పిటల్ పాలయ్యారు. నాకు అక్కడే అనుమానంగా ఉంది. ఆ అనుమానం ఇందాక గదిలో చూసేసరికి నిజమైంది. నువ్వు జ్యూస్ తాగలేదు, ఆయన పక్కనున్న మొక్కలో పోసావు. మందు కలిపిన జ్యూస్ కాబట్టి మొక్క వాడిపోయింది. నిజం చెప్పు, లేదంటే ఈ మాటని నేను సృజనకు చెప్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు బాగా ఆలోచించుకో. చూడతారా, అనవసరంగా నువ్వు నా మీద అనుమానాన్ని పెంచుకుంటున్నావు. నేనేమీ చేయలేదు, నాకేమీ తెలీదు. రోజుసారికి ఆ టైంకి జ్యూస్ తాగడం ఆయన అలవాటు. అలాగే జ్యూస్ తీసుకెళ్ళి నేనిచ్చాను. ఆయన నాకు సగమిచ్చారు. నేను తాగును అనేసరికి ఆయన వేగంగా తాగి వెంటనే పడిపోయారు. ఆ కంగారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న టెన్షన్లో నేను జ్యూస్ గ్లాస్ పక్కనే పెట్టాను. ఆయన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఆ గ్లాసు పొరపాటున పడినట్టుంది. ఆ మొక్కలో పడింది. అక్కడే మరకలు కూడా అయ్యాయి. అంత మాత్రాన నేనే తప్పు చేసినట్టుగా నువ్వు నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు. ఏంటి, చాలా తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నావా? తప్పు చేసి తప్పించుకోగలను అనుకుంటున్నావా? చూడతారా, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. అనవసరంగా నువ్వు నా గురించి లేనిపోనివి చెప్పినా సృజన ఏమీ నమ్మదు. నేనే చేశాను అని అనడానికి సాక్ష్యం కూడా ఏం లేదు కదా. అయినా జ్యూస్లో నేనేం కలుపుతాను? అయినా నాకేం అవసరం? నీ బుద్ధి ఏంటో నాకు ముందే అర్థమైంది. సృజన ప్రెగ్నెన్సీ పోవడానికి నువ్వు మూలికల పొడి చేసి తనకిచ్చే పాలల్లో కలిపావు. చివరి నిమిషంలో నేను తెలుసుకున్నాను కాబట్టి తనకి ఏం కాలేదు. ఇప్పుడు సార్ విషయంలోనూ ఇలా జరిగింది. ఇప్పుడు కూడా సరైన సాక్ష్యం లేదు. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం ఇదే నట్టింట్లో నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. లేదంటే సృజనకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. అమ్మతారా, నువ్వు మొత్తానికి కనిపెట్టేశావు. నాకే వార్నింగ్ ఇస్తున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గోపిని ఏమడిగినా తనకి గతం గుర్తులేదు అని చెప్తున్నాడు. అందరి దగ్గర ఒకే మాట మాట్లాడుతున్నాడు. మరలాంటి వాడి దగ్గర నుండి ఆ మ్యాప్ ఎక్కడ ఉందో, వాడు ఏం చేసుంటాడో ఎలా తెలుసుకోవాలి? మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి శివ? అదే మేడం, వాడు జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడో ఒక చోట షెల్టర్ తీసుకునే ఉంటాడు కదా. జైలు నుంచి వస్తున్నప్పుడే ఆ మ్యాప్ వాడి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడు మొదటిసారి ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నాడో ఆ మ్యాప్ అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్ ఎంక్వైరీ చేస్తే తప్పకుండా మనకు దొరుకుతుందేమో. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడి దగ్గర మ్యాప్ అప్పుడే ఉంది అని మనం ఎలా చెప్పగలం? అంతకు ముందు దాచుండొచ్చు కదా. లేదు మేడం, ఇందాకల వాళ్ళని మనం ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు.
ఆ మ్యాప్ ఎప్పుడు ఇచ్చారన్నది వాళ్ళు చాలా క్లియర్గా వివరించారు కదా. ఇందులో నా ఫ్యామిలీకి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. దీన్ని నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టు. నేను బయటికి రాగానే తీసుకుంటాను. అలాగే అన్నా. కరెక్ట్గా వీడికి మ్యాప్ జైలు నుండి బయటకు వస్తున్నప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. వీడు మాత్రమే బయటున్నాడు. వాళ్ళు బెయిల్ మీద వచ్చాక గోపిని కలిసే ప్రయత్నం చేశారు. వీడెక్కడున్నాడో తెలియకుండా వాళ్ళు చాలా రోజులు వెతికారు. ఆ తర్వాత నిన్నడిగితే వీడికి ఏదీ తెలియదు అని వీడు చెప్పాడు. సో గోపి మొదటిసారి ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నాడో అక్కడ మ్యాప్ ఉండే ఛాన్స్ ఉంది. మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను, కానీ వాడు మొదటిసారి ఎక్కడున్నాడు? బాబు బాబు ఏంటత్తా అంత భయపడుతున్నావు? ఏం జరిగింది? ఇంకేం జరగాలి అల్లుడు? నా ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయ్యింది. అదేంటి, ప్రాణాల మీదకి వచ్చింది మా బావకు కదా. అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి మరీ కాపాడి తీసుకొచ్చాడు. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? దూరం నుంచి చూస్తున్న నీకేం తెలుసు? ఇరుక్కున్న నాకు తెలుస్తుంది బాధ ఏంటో. ఏంటి వస్దా, ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావా? బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీరెందుకు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో నాకు తెలియడం లేదు. నేను మాత్రం ఇరుక్కున్నాను. ఆ జ్యూస్ మీరు నాతో ఇప్పించారు. సారు నేను జ్యూస్ ఇచ్చాకే ఇలా జరిగిందని తారతో చెప్పారు. తార ఇప్పుడు నన్ను నిలదీసింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగిందని, నా గురించి అందరికీ చెప్తాను అని, మరీ ముఖ్యంగా సృజనకి చెప్పానంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని నన్ను నానా మాటలు అంది. మరి నువ్వేమన్నావు? లేదు లేదు, ఇదంతా శ్రీకరే చేశాడు, ఇందులో నేను కేవలం నిమిత్త మాతృరాల్ని అని నిజం చెప్పేశావా? అలా చెప్పానంటే అక్కడ మిగిలిన ప్రాణం ఇక్కడ పోతుందని నాకు తెలుసు కదా. అందుకే నాకు నోటికొచ్చింది ఏదో అబద్ధం చెప్పాను. తన దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి తను కూడా ప్రస్తుతానికి నన్ను వదిలేసింది. కానీ అసలు మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అవునబ్బాయి, బావని చంపేస్తానన్నావు సరే, అప్పుడు భయం వేస్తేనే ఏం జరిగితే అది జరుగుతుందని నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ అక్కడ బావ జ్యూస్ తాగుతున్నప్పుడే నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేశావు, హాస్పిటల్లో జాయిన్ చేశావు, సృజన వాళ్ళకి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, బావని బతికించి నువ్వే తీసుకొచ్చావు. అసలు నీ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు అబ్బాయి. నువ్వు చేసిన హత్య గురించి మాతో చెప్పావు. ఇదంతా ఎందుకు చేసావో అది కూడా చెప్పు, లేదంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అబ్బాయి. ఇంతేనా మీరు నా గురించి ఆలోచించింది? ఇదేనా ఇన్ని రోజుల్లో మీరు నా గురించి తెలుసుకుంది? మీరెంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఒట్టి దద్దమ్మలని నాకిప్పుడే అర్థమైంది. మేడం రమ్మన్నారు. దేని గురించి? నీ గతం మొత్తం నాకు తెలుసు, కానీ నాకు తెలియని నిజాలు నువ్వింకేమైనా దాచావేమో తెలుసుకుందామని నిన్ను పిలిచాను. మీ దగ్గర ఏదైనా దాచానంటే తర్వాత అది మీకు తెలిస్తే నా పని అయిపోతుందని నాకు తెలుసు కదా మేడం. అందుకే నేనేమీ దాచలేదు. నిజం చెప్పు, గోపి గురించి నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావా? నాకు తెలిసినవన్నీ చెప్పాను మేడం. తెలియనివి నేనెలా చెప్తాను? తెలివిగా మాట్లాడవనుకో
ఇక్కడే పాతేస్తాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే మేడం. ఆ గోపి ఆదిత్య గారింటికి ఎలా వచ్చాడు? అది నాకు తెలియదు మేడం. కాకపోతే ఆదిత్య గారి ప్రాణాన్ని కాపాడాడని ఆయనకి చాలా కృతజ్ఞత ఉంది. అందుకే గోపిని వాళ్ళు చాలా బాగా నమ్ముతారు. అసలు ఆ గోపి ముందు ఆదిత్యకు పరిచయమయ్యాడా, సృజనకు పరిచయమయ్యాడా, లేక నీ పరిచయంతో నువ్వు తీసుకొచ్చావా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నాకు అసలేం తెలీదు. కాకపోతే గోపి ముందు శ్రీకర్కి పరిచయం అయ్యాడని మాత్రం అందరూ చెప్పుకుంటారు. మొదట్లో శ్రీకర్ రూమ్లోనే ఉండేవాడట. ఆ తర్వాతే ఆదిత్య గారి ఇంటికొచ్చాడు. ఆ తర్వాతే సృజనకి దగ్గరయ్యాడు. అవును, గోపిని తమ్ముడు అని పిలుస్తావు కదా, మీ ఇద్దరి మధ్య అంత బంధం ఎలా ఏర్పడింది? అదే మేడం, నేను ఇంట్లో అందరి పనులు చూసుకుంటూ ఉంటాను కదా, అప్పుడు గోపి కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి తమ్ముడు అని అనేదాన్ని. అంతకు మించి నాకేమీ తెలీదు. గోపి నిజంగా గతాన్ని మర్చిపోయాడా, మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాడా? లేదు మేడం, ఆదిత్య గారి మీద అటాక్ జరిగినప్పుడు ఆయన్ని కాపాడడానికి గోపి ప్రయత్నించాడు. అదే క్రమంలో గోపి తలకి దెబ్బ తగిలింది. అప్పుడే గోపి గతాన్ని మర్చిపోయాడు. పాపం గోపిని ఎలాగైనా బాగు చేయాలని సృజన ప్రయత్నించింది. తనతో ప్రేమగా ఉంటే తనకి బెటర్మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. సృజన అలాగే ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సృజన గోపిని ప్రేమించడం మొదలుపెట్టింది. వాళ్ల ప్రేమకు నువ్వు కూడా సపోర్ట్ చేశావని నేను విన్నాను. అందులో నీ స్వార్థం ఏంటి? గోపి లాంటి అమాయకుడు సృజనని పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో నీ పెత్తనం సాగుతుందని నువ్వే పనికి మాలిన తెలివితేటలు చూపించలేదు కదా. అసలు గోపి సృజన ఒకటవ్వడానికి కారకురాలివి నువ్వే కదా. లేదు మేడం, నేను అలాంటి పని ఏమీ చేయలేదు. ఆ గోపి చాలా తెలివిగా సృజనని తన వైపుకు తిప్పుకున్నాడు. శారీరకంగా లొంగ తీసుకుంటే ఎప్పటికీ తనతోనే ఉంటుందని తెలివితేటలు చూపించినట్టున్నాడు. అంతకు మించి నాకేమీ తెలీదు. నేను నిన్ను అస్సలు నమ్మను. ఇంత క్రిమినల్వి నువ్వు జైలు నుండొచ్చి ఆదిత్య మౌర్య లాంటి వాళ్ళ ఇంట్లో హౌస్ మేనేజర్గా చేరావన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళింట్లో పేరుకు మాత్రమే మేనేజర్గా ఉన్నా పెత్తన మొత్తం నువ్వే చేస్తున్నావు. గోపి విషయంలో నువ్వేవైనా నిజాలు దాచావని నాకెప్పుడైనా తెలిసిందనుకో, తర్వాత నీకుంటుంది. లేదు మేడం, నాకు తెలిసింది మొత్తం చెప్పాను. ఇంకేం దాచలేదు. ముందు ఆ శ్రీకర్కే పరిచయం అయ్యాడు. శ్రీకరే తను అక్కడికి తీసుకొని వచ్చాడు. సరే, నువ్వెళ్ళు. నేనెవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను. అమ్మో, గోపి నాకింతకు ముందే తెలుసనే దీనికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నేను బుట్టాయిగూడ నుంచి వచ్చానని తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో. ఏంటి అక్కడేదో మైండ్ వాయిస్ అనుకుంటున్నావు? అబ్బాయి, అదేం లేదు మేడం. నువ్వొచ్చాకే ఆదిత్య గారి భార్య కూడా చనిపోయింది. అది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. నాకు మాత్రం నీ మీద అనుమానంగా ఉంది. నేను నా తమ్ముడి కేసులో ఉండి నిన్ను పట్టించుకోలేదు. లేదంటే అప్పుడే నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేదాన్ని. నా తమ్ముడి కేసు అయ్యాక నీ సంగతి తెలుస్తా. నువ్విలా నా దగ్గరికి వచ్చావని, నేను అడిగిన దానికి ఇలాంటి మాటలు చెప్పావని బయటెక్కడైనా తెలిసిందనుకో, నీ సంగతి తెలుస్తా. గుంజీలు తీసెళ్ళు.
1 2 3 వెళ్ళ. శ్రీకర్, నీ దగ్గరికి వస్తున్నా. ఇందిర నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, ఇంట్లోనే ఉండు అని చెప్పింది. ఇందిరకి నా మీద అనుమానం వచ్చిందా? తన తమ్ముణ్ణి చంపింది నేనేనని ఇందిరకు తెలిసిపోయిందా? అలా తెలిసే ఛాన్సే లేదే. అన్ని ఆధారాలు నేను క్లోజ్ చేసి ఉంచాను కదా. మరి ఇందిర ఇప్పుడు నా నుంచి ఏం తెలుసుకోవాలి? నాతో ఏం మాట్లాడాలని వస్తోంది? ఎలా తెలుసుకోవాలి? ఇందిర నుంచి ఎలా తప్పించుకోవాలి? గుడ్ మార్నింగ్ మేడం. మీ గురించి ఎదురు చూస్తున్నాను. నేనొస్తున్నానని ఫోన్ చేశాను కదా, మళ్ళీ ఎదురు చూడడం ఎందుకు? అదే మేడం, మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. దేని గురించో అర్థం కాక కొంచెం టెన్షన్గా ఉంది. పోలీసుల్ని చూసి భయపడేది నేరస్తులు మాత్రమే. నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వేమైనా నేరం చేశావా? అనుకున్న పని చేయకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. అందుకేనా ఎవరికీ తెలియకుండా నువ్వు అనుకున్న టార్గెట్ చాలా తెలివిగా ఫినిష్ చేస్తున్నావు? ఏంటి తారా, మాటల్లో ఏదో తేడా కనపడుతోంది? ఇన్ని రోజులు నేను నీలో తేడా చూడలేదు, కానీ ఈ రోజే నాకు చాలా తేడా కనిపించింది. అందుకే నిన్నే అడుగుదామని వచ్చాను. నువ్వేదో చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అదేదో బయటకు అడిగేసి. నేను నీ ఫ్రెండ్నే కదా. ఏం లేదు, ఈ మధ్య నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు కొత్తగా అనిపించింది, అందుకే అలా అడిగాను. నువ్వేదైనా దాస్తున్నావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వితారా. నీ దగ్గర నేనేం దాస్తాను? మా మామయ్య అంటే నాకెంతో ఇష్టం. ఆయన ఎప్పుడు బావుండాలని కోరుకుంటాను. కానీ జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు తెలిసినవే కదా. ఎవరూ మనశ్శాంతిగా లేరు. మరీ ముఖ్యంగా మామయ్య బాధపడుతున్నారు. అందుకే ఆ బాధ తట్టుకోలేక కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. అదేంటి శ్రీకర్, అన్ని విషయాలు నువ్వే చూసుకుంటున్నావు కదా, అలా అని నువ్వే బ్యాలెన్స్ తప్పితే ఎలా? నా మనసేంటో నీకు తెలుసు కదా. నా అనుకునే వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను. అది సరే, నువ్వు నన్నేదో అడగాలని కదా వచ్చావు, మరి ఇవన్నీ అడుగుతున్నావేంటి? నేను మర్చిపోయాను. ఏం అడుగుదామని అనుకున్నాను. అవును, వికాస్ గారి వేలుకి ఒక మంచి ఉంగరం చేయించమన్నారు. ఏ డిజైన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే
నీ చేతి ఉంగరం గుర్తొచ్చింది. ఒకసారి చూపిస్తే ఆ డిజైనే చేయిస్తాను. ఆ ఉంగరం అంటే నీకు చాలా సెంటిమెంట్ అని, అది ఎప్పుడు నీతోనే ఉండాలని అనుకుంటూ ఉంటావు కదా. మరి ఇప్పుడు నీ చేతికి లేదేంటి? ఆ, నిజమే తారా, వర్క్లో పడి నేను కూడా గమనించలేదు. ఆ ఉంగరం ఏమైంది? ఒక నిమిషం. షిట్, అసలు ఉంగరం ఏమైంది? నేను చూసుకోకుండా ఎలా వదిలేశాను? నువ్వు అడిగి చాలా మంచి పని చేసావు తారా, కానీ ఆ ఉంగరం... ఏంటి శ్రీకర్, ఉంగరం కనిపించట్లేదా? ఇంతకీ ఇంట్లోనే ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? ఒక్క నిమిషం తారా, ఉంగరం కనిపించకపోయేసరికి నాకే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదిగో తారా, ఇందులో ఉంది. నేను భోజనం చేసేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసేస్తాను. ఇందాక ఇక్కడ పెట్టాను, బట్ వర్క్లో పడి మర్చిపోయాను. ఈ ఉంగరం నువ్వెక్కడ చేయించావు? ఎందుకు తారా, ఇప్పుడు ఈ ఉంగరాలు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఆర్నమెంట్స్ అన్నీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారవుతాయి. నువ్వే షాప్కైనా వెళ్ళు, ఇంతకన్నా మంచి డిజైన్స్ చూపిస్తారు. ఒక నిమిషం, నేను ఫోటో తీసుకుంటాను. తీసుకో. సరే శ్రీకర్, వస్తాను. ఏంటబ్బాయి నువ్వు అనేది? నీ చేతి ఉంగరం తారకి దొరికిందా? అసలే ఆ తార తీగ దొరికింది అంటే డొంకంతా లాగే రకం. అలాంటి దానికి ఇంత పెద్ద ఆధారం దొరికింది అంటే మన రాతలు తలకిందులైపోతాయేమో. అల్లుడు, తారని తక్కువ అంచనా వేయొద్దు. అది మామూలుది కాదు. బయటకు అమాయకంగా కనిపిస్తుంది, కానీ అది అనుకున్నది జరిగే వరకు నిద్రపోయే మనిషి కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ఆధారం దాని చేతిలో ఉందంటే మన బతుకు బందర్ బస్టాండే. నేను మీ అంతా వెర్రి పుష్పాన్ని కాదు. తారకిప్పుడు ఉంగరం దొరికింది, కానీ ఆ ఉంగరం ఎప్పుడో నా దగ్గరుంది. అదేంటి, పోయిన ఉంగరం నీ దగ్గరే ఉంటే తారకెలా దొరికింది? అలా ఆ రోజే ఉంగరం పోయిందని నాకు తెలిసింది. అప్పుడే ఏదో ఒక రోజు ఆ ఉంగరం ఎవరో ఒకరికి దొరుకుతుంది. అది ఆధారంగా తీసుకొని నా దగ్గరికి వస్తారు అని నేను ముందే ఊహించాను. అప్పుడు ఊహించావు సరే, ఆ తర్వాత ఏం జరిగిందో అది కూడా చెప్పబ్బాయ్. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది బాబాయ్? సేమ్ టు సేమ్ ఉంగరం వెంటనే చేయించుకుని నా చేతికి పెట్టుకున్నాను, అంతే. అబ్బబ్బబ్బబ్బా, అల్లుడు, నీవి మామూలు తెలివితేటలు కాదు. అవునబ్బాయి, నువ్వు ప్రతిదీ ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇందిర లాంటి ఇంటెలిజెంట్ ఆఫీసర్కి కూడా నీ మీద డౌట్ రాకుండా ఆ గోపిగాడి మీద అనుమానాన్ని పెంచుకుంది. అందర్నీ నమ్మించాను, కానీ ఆ తారను మాత్రం నమ్మించలేకపోయానని ఇప్పుడే నాకు అర్థమైంది. అదేంటి, అది ఏమీ అడగకుండా వెనక్కి వెళ్ళిపోయిందని నువ్వే చెప్పావు. తను వెళ్ళిపోయింది, కానీ నమ్మకంతో వెళ్ళిపోయినట్టు నాకనిపించలేదు. వెళుతూ వెళుతూ నన్నొక చూపు చూసింది. ఆ చూపుల్లోనే నా మీద అనుమానం కనిపించింది. ఖచ్చితంగా తను నేను చెప్పిన మాటలు
నమ్మలేదని నాకు అర్థమైంది. దానికి నా మీద డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా తప్పించాలా అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. తార విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానంగా చూసింది అంటే అది పెనుభూతంగా మారకముందే మనం జాగ్రత్త పడాలి. అవునల్లుడు, తార అనుమానం బలపడకముందే నీకు సృజనకి పెళ్లి జరిగిపోవాలి. ఆ తర్వాత నువ్వు ఈ ఇంటి అల్లుడవుతావు కాబట్టి తార మాట చెల్లదు. ఆ, అంటే తార తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మన ప్లాన్లన్నీ తలకిందులు అయిపోతాయేమో అని కొంచెం భయంగా ఉంది. భయపడ్డంలోనే మనం పడిపోవడం ఉంటుంది. మనం పడిపోకూడదు, గెలిచి తీరాలి. మీరు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టాలని చూడకండి. అంతవరకు వస్తే తారాంతం ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. అయినా ఈ తారకి గోపి అంటే ఎందుకంత అభిమానం? దీని మొగుడు అక్కడుండి ఇది ఇక్కడుండి నాకు బీపీ తెప్పిస్తోంది. హాయిగా సింగపూర్ వెళ్లి సంసారం చేసుకోకుండా ఇక్కడుండి దయ్యంలా నన్ను సాధిస్తోంది. ఆ ఉంగరం తార దగ్గరే ఉంది కదా, అది ఎక్కడ కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత మనం ఇరుక్కుంటాం అబ్బాయి. చెప్పాను కదా, తార అంతవరకు వస్తే నేను తన అంతాన్ని చూస్తానని. గోపిని జైలుకు పంపించాను. సృజనని నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి తార అడ్డు తగిలిందంటే తార అనేది తారల్లో మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నేను గోపిని విడిపించే ప్రయత్నం చేస్తున్నాను అని అన్ని దారులు మూసేస్తున్నారు. ప్రతిదీ పకడ్బందీగా అడుగులు వేస్తూ గోపిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గోపిని ఎలా విడిపించుకోవాలో కూడా నాకు తెలుసు. నేరస్తుడు ఎంత తెలివిగా ఎత్తులు వేసినా ఏదో ఒక రోజు చట్టం ముందు తను దొరుకుతాడు. గోపి నిర్దోషిగా బయటకొస్తాడు. కానీ ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకం. నేను తొందరలోనే తెలుసుకోవాలి. అది జరగని పని తార. నా ప్రయత్నానికి తనకే తెలియకుండా ఇంద్ర కూడా నాకు సాయం చేస్తోంది. గోపి మీద తను పెంచుకున్న పగతో ఎక్కడ లేని కేసులు గోపి మీదే పెడుతుంది. గోపిని తనే జైల్లో ఉంచుతుంది. ఏంటి సృజన, అందరిని రమ్మని పిలిచావు, నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. దేనికి పిలిచావో తెలుసుకోవచ్చా? గోపి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను డాడీ. పండగ రోజు ఊరొదిలి పారిపోయినట్టు గోపి జైల్లో ఉన్నాడు కదా అని నువ్వు కూడా ఏదైనా నేరం చేసి జైలుకెళ్ళి ఇద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారా? యశోద, నువ్వు ఏ ముహూర్తంలో పుట్టావో గాని ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియదు. నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ కోపాన్ని తెస్తాయన్న విషయమైనా తెలుసుకోపోతే ఎలా? మీరిద్దరూ ఆగండి. సృజన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. డాడీ, ప్రేమించి నాకు తెలుసు గోపి నిర్దోషి అని. కానీ మీరు నమ్మడం లేదు. అందుకే నా గోపి బయటకు రావాలి. నేనేమీ చెయ్యలేను. కానీ మీరు తలుచుకుంటే మాత్రం గోపిని బయటకు తీసుకొస్తారు అని నాకు తెలుసు. నా గోపిని బయటికి తీసుకురండి డాడీ. వస్తే వెంటనే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ క్రిమినల్ నా ఇంటి అల్లుడవుతాడు. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని ఈ ఇంటి అల్లుడుగా గౌరవించాలా? అది కల్లో కూడా జరగదు. ఈ విషయం నీకు ముందే చెప్పాను కదా, మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు మాట్లాడుతున్నావు?
డాడీ నేను ఇంకా చెప్పడం పూర్తవ్వలేదు. నేను గోపిని వదిలేసుకుంటాను. గోపికి దూరంగా ఉంటాను. గోపిని మాత్రం బయటికి తీసుకురండి డాడీ. మీ మాట కాదని నేను గోపి వైపు కన్నెత్తి కూడా చూడను. నా ప్రేమను నాలోనే చంపుకుంటాను. గోపిని మాత్రం దయచేసి విడిపించండి డాడీ. ఇది మీ కూతురుగా నేను కోరుకుంటున్నాను. కనీసం ఈ వరం నాకివ్వండి. సృజన, నువ్వు గోపిని మర్చిపోతావా? అది జరిగే పనేనా? చెప్పాను కదా బాబా, నా గోపి కోసం నా ప్రేమను వదులుకుంటాను అని. ఇంకా ఎందుకు అనుమానపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సృజన? ప్రేమ అనేది ఒక గొప్ప వరం. ప్రేమించబడటం అదృష్టం. అయినా నువ్వు గోపి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరిద్దరూ ఒకటైతేనే ఆ ప్రేమకు సార్థకత వస్తుంది. కానీ ఇలా నువ్వు గోపిని మర్చిపోతాను అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ప్రేమించడం మొదలు పెట్టాక మర్చిపోవడం ఉండదు. మర్చిపోవాలని ప్రయత్నిస్తే మనసు నరకంగా మారిపోతుంది. అంతేకాని మర్చిపోవడం మాత్రం జరగదు. ఇంకా ఒక్కసారి ఆలోచించు. సృజన తన అభిప్రాయం చెప్తుంటే నువ్వేంటి గోపిని తనని కలపాలని ప్రయత్నిస్తున్నావు? అవును తారా, గోపి నీడ కూడా ఇంట్లో పడకూడదని మా బావ కోరుకుంటుంటే ఈ ఇంటి ఆడపిల్లని ఆ గోపిని కలపాలని నువ్వు కోరుకుంటున్నావేంటి? నేను ఎందుకు అలా కోరుకుంటున్నానో అందరికీ తెలిసిన విషయమే. గోపి రూపాన్ని ఇప్పుడు సృజన మోస్తోంది. మరి ఆ రూపం తన కడుపులో పెరుగుతున్నప్పుడు దానికి కారకుడైన గోపిని ఎలా దూరం చేసుకుంటుంది అని అడుగుతున్నాను. తారా అడిగింది కరెక్ట్గానే ఉంది. గోపి రూపం నీ కడుపులో పెరుగుతుంది కదా, మరి గోపి నువ్వు ఎలా మర్చిపోతావో, గోపికి నువ్వు ఎలా దూరం అయిపోతావో దానికి సమాధానం ఉందా? ఉంది డాడీ. నేను గోపిని కోరుకున్నంత కాలం గోపి బయటకు రాడు అని నాకు అర్థమైంది. గోపిని విడిపించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరని కూడా నాకు తెలుసు. ఇప్పుడు కూడా గోపి నాతో లేడు. నాకు దూరంగా జైల్లో ఉన్నాడు. నా వాడు కానట్టుగానే ఉన్నాడు. కానీ నన్ను ప్రేమించిన పాపానికి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన పాపానికి కాదు, ఆ ఇందిర తమ్ముడిని చంపిన పాపానికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో తాను చేసిన పాపాలకి ఇప్పుడు బాధపడుతున్నాడు. మావయ్య, గోపి గురించి మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. చూడు సృజన, గోపి గురించి నువ్వు కూడా అంత పాజిటివ్గా మాట్లాడడం మాకు నచ్చలేదు. కానీ వినటం మానేయలేదు కదా. గోపి తప్పు చేశాడు కాబట్టి తప్పుడు మనిషి అని అందరూ మాట్లాడుతున్నారు. ప్లీజ్ డాడీ, నా గోపిని మీరు అలా మాట్లాడకండి. అందుకే చెప్తున్నాను, ఎలాగో నా గోపి నాకు దూరంగానే ఉంటున్నాడు. నేను గోపిని మర్చిపోతే కనీసం మీ కూతురు జీవితంలోకి గోపి రాడు కాబట్టి మీరు గోపి గురించి ఆలోచిస్తారు. తన మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులు అని నాకు తెలుసు. గోపి మంచివాడు అన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నా గోపిని విడిపించండి డాడీ. ఇంకా ఏ కడుపులో పెరుగుతున్న రూపం అంటారా? ఆ రూపాన్ని చూసుకుని నేను బ్రతుకుతాను. అంటే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉంటావా? ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? నేను ఇలా ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు. నీకంటూ ఒక జీవితం కావాలని నేను కోరుకుంటాను కదా. సరే డాడీ, నా మాటకు విలువిచ్చి మీరు గోపిని విడిపించండి. నేను తప్పకుండా మీ మాటకు విలువిచ్చి
మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా తల వంచి తాళి కట్టించుకుంటాను. ఆ మనిషితోనే జీవితాన్ని పంచుకుంటాను. ఇది నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్న మాటేనా? తర్వాత నీ మనసు మారదని నాకు నమ్మకం ఏంటి? నేను మీ కూతుర్ని డాడీ. నన్నే నమ్మకపోతే మీరు ఇంకెవరిని నమ్ముతారు? నేను ప్రేమించిన గోపి కోసం నా ప్రేమని చంపుకుంటాను అని చెప్తున్నాను కదా. దయచేసి గోపిని విడిపించండి. ఆ తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఎవరినో కాదు. నీ పరిస్థితి ఇది అని తెలిసినా కూడా నీ గురించి ఆలోచిస్తున్న నా మేనల్లుడు శ్రీకర్ని నువ్వు పెళ్లి చేసుకో. ముందు మీ ఇద్దరి పెళ్లి జరగని, ఆ తర్వాత గోపిని విడిపించడానికి నేను ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? అది తెలుసుకోవడానికే వచ్చారా? లేదు, ఇంకా మీ ఆటలు సాగవని చెప్పడానికి వచ్చాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతోంది మేడం. ఇందిరా అనగానే డిపార్ట్మెంట్లో అందరూ భయపడతారు. తప్పు చేసిన వాళ్ళు వణికిపోతారు. మీకెదురు రావాలంటేనే చాలా మంది చలి జ్వరంతో పారిపోతారు. అలాంటి మీకు కూడా చెమటలు పట్టించే మాటే నేను తీసుకొచ్చాను. ముందు అదేంటో చెప్పు, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఏముంది మేడం, మా గోపిని మీరు లేనిపోని కేసులు పెట్టి ఇరికించేశారు. ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాడు అని, గోపి జీవితాంతం చిప్పకూడు తింటాడు అని చాలా గొప్పగా అందరితో చెప్తున్నారు కదా. ఇంకా మీ ఆటలు సాగవు. 1-2 రోజుల్లో గోపి బయటకు వచ్చేస్తున్నాడు. ఏంటి, తెల్లవారుజామున కలొచ్చిందా? ఆ కళ నిజమవుతుందని నాకు చెప్పడానికి వచ్చావా? నేను కళల్లో బతకటం లేదు మేడం, వాస్తవంలోనే బతుకుతున్నాను. ఇప్పుడు ఈ గోపి కేసుని ఎవరు టేకప్ చేస్తున్నారో తెలుసా? ది గ్రేట్ సుప్రీంకోర్టు లాయర్ అగర్వాల్ గారు. ఆయనకు ఓటమనేదే తెలీదు. అలాంటి వ్యక్తిని మా మామయ్య గోపి కేసులో అపాయింట్ చేశారు. ఆయన ఇప్పటికీ ఈ కేసు స్టడీ చేస్తున్నారు. అందుకే అన్ని యాంగిల్స్ నుంచి మీరు మా గోపిని టార్గెట్ చేస్తే అవన్నీ తప్పు అని చెప్పి ఆయన గోపికి బెయిల్ వచ్చేలా చేస్తారు. ఇక మీ ఆట చెల్లదు మేడం, గోపి బయటకు వచ్చేసినట్టే. ఏం బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఇందిరా గారికి అర్థమేంటి చెప్పు. నీకు దండం పెడతాను అబ్బాయి, ఈ విషయంలో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. అసలే ఆవిడ కోపం వస్తేనే ఎన్కౌంటర్ అయిపోతారని బయట కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అసలే ఆవిడికి మండిపోతుందని అర్థమైంది. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాను అంటే నా బతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు బాబాయ్ భయపడుతున్నావు? మామయ్య తలుచుకుంటే ఏం జరుగుతుందో ఈవిడ గారికి తెలియాలి కదా. గోపి ఇంకా జైల్లో ఉండడు అని ఈవిడకు అర్థం అవ్వాలి కదా. గోపి విషయంలో తనేదో చేస్తాను అని, తన తమ్ముణ్ణి చంపింది గోపియే కాబట్టి గోపి అసలు బయటికి రాకుండా చేస్తానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటోంది కదా. ఇందిరాకి కూడా ఓటం ఉంటుందని తెలియాలి కదా, అందుకని చెప్పడానికి వచ్చాం. చూడండి, మీ దగ్గర డబ్బుంది కదా అని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చు. గోపి బయటకు వచ్చేస్తాడని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఇందిర. గోపి మీద ఎలాంటి కేసులు పెట్టానో నాకు తెలుసు. వాడు బయటికి రాకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. నా తమ్ముణ్ణి చంపిన వాడిని అంత తేలిగ్గా వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎంత పెద్ద లాయర్ వచ్చినా సరే ఆ గోపి బయటికి రానివ్వను. మీకంత సీన్ లేదు మేడం. అవతలొస్తున్న లాయర్ సాదాసీదా వ్యక్తి కాదు, ఓటమి తెలియని మనిషి.
అలాంటి వాడిని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. అయినా మీకే తెలుస్తుంది కదా, మీరు మా గోపిని ఏమీ చేయలేరని చెప్పడానికే వచ్చాను. వస్తాను. పద బాబాయ్, పద. గోపిని విడిపిస్తారా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటి బాబాయ్, మండు వేసవిలో చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోతున్నావు ఎందుకు? అబ్బాయి, ఇన్ని రోజులు నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ వాడివని మాత్రం ఊహించలేకపోయాను. అదేంటి బాబాయ్ అంత మాట అన్నావు? మరి ఇంకేమనమంటావు? పడుకున్న దున్నపోతు దగ్గరికి పని కట్టుకుని వచ్చి మరీ తన్నించుకున్నట్టు అయింది కదా మన పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేశాను నువ్వు ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? గోపి బయటికి రాకూడదు అంటే ఇందిరి దగ్గరకు వచ్చి ఛాలెంజ్లు చేయకూడదు. ఇందిరితో చెయ్యి కలిపి ఆ గోపి ఎప్పటికీ బయటకు రాకూడదు, దానికి మీరేం చేయాలో ఆలోచించండి, మేమేం చేయాలో చెప్పండి అని తెలివిగా చేతులు కలిపి గోపి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇలా తన దగ్గరకు వచ్చి మా మామయ్య గోపిని విడిపించేస్తాడు, నువ్వేమీ చేయలేవు, నీ బ్రతుకు ఇంతే అంటే ఎలా? అసలే అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఇందిర. అంత తేలిగ్గా ఊరుకుంటుందనుకున్నావా? బాబాయ్, అందుకే నువ్వు విలన్గా ట్రై చేసినా కేవలం కమెడియన్ గాని మిగిలిపోతున్నావు. నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు కలలో కూడా ఆలోచించలేవు. ఏంటబ్బాయి, నువ్వు కూడా యశోదలాగే తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు. అంటే నా ఉద్దేశం అనవసరంగా ఇందిరికి కోపం తెప్పించడం ఎందుకు అని. ఆవిడతో చెయ్యి కలిపితే మనం అనుకున్నది అవుతుంది, కానీ ఆవిడ కోపం వచ్చేలా చేస్తే మనకే ప్రమాదం కదా అని నా ఉద్దేశం. బాబాయ్, నేనిప్పుడు నిన్ను లాగి గూబ మీద కొట్టానే అనుకో, నువ్వేం చేస్తావు? నీతో చెయ్యి కలిపిన దగ్గర నుంచి నువ్వు నన్ను కొడుతూనే ఉన్నావు కదా, అప్పుడు ఏం చేశానని ఇప్పుడు ఏదో చేయడానికి? అలా కాదు బాబాయ్, నువ్వేదో ఒకటి అనుకుంటావు కదా, అదేంటని అడుగుతున్నాను. పర్వాలేదు, ఇదే అని నీ మనసులో అనుకుంటావు కదా, అదేంటో చెప్పు. మరి నువ్వు తప్పుగా అనుకోకూడదు. కానీ నువ్వు నన్ను కొట్టిన ప్రతిసారి ఈ దుర్మార్గుణ్ణి నేనేమీ చేయలేనని నన్ను ఇలా కొడుతున్నాడు, ఏదో ఓ రోజు వీడి నెత్తి మీద పెద్ద బండరాయి వేస్తే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటాను. నేను ముందే చెప్పాను నువ్వేం అనుకోకూడదని. చూసావా, ఏమీ చెయ్యలేని నీకే అంత కోపం వస్తే ఏదైనా చేయగలిగిన ఇందిరకి మనం ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకా ఎంత కోపం వస్తుంది? ఇందిరాతో సామరస్యంగా మాట్లాడామే అనుకో, వీళ్ళు నాతో ఎందుకు చేయగలిపారని ఆలోచిస్తుంది. అదే ఇందిరను రెచ్చగొట్టామనుకో, గోపిని బయటకు తీసుకొస్తుందా? అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే నా పవర్ ఏంటో నేను చూపిస్తాను, ఆ గోపిగాన్ని బయటకు రానివ్వకుండా చేస్తాను అని తన ఈగో దెబ్బతిని గోపి మీద మరిన్ని కేసులు పెడుతుంది. అప్పుడు గోపి జైల్లోనే ఉంటాడు. మామయ్య బెయిల్కి ఏర్పాటు చేసిన లాయర్కి ఇచ్చిన డబ్బులు దండగా తప్ప గోపి బయటికి రాడు. అందుకే ఇంద్రని రెచ్చగొట్టాను. అబ్బో, నువ్వు మామూలు కాదబ్బాయి, అసలు ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు అవన్నీ తెలుసుకొని నువ్వు చేసేదేం లేదు, కానీ పద. మామయ్య ఫోన్ రింగ్ అవుతోంది. మావయ్య, 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 ఫోన్ రింగ్ అవుతోంది. గుడ్ మార్నింగ్ లాయర్ గారు, నేను ఆదిత్య గారు మేనల్లుడు శ్రీకర్ని మాట్లాడుతున్నాను. మీ మావయ్య గారు లేరా బాబు? మావయ్య గదిలో ఉన్నారు, విషయం చెప్పండి. గోపికి బెయిల్ శాంక్షన్ అయింది, ఈ రోజే గోపి బయటకు వస్తున్నాడు. ఈ విషయం ఆదిత్య గారికి చెప్పండి. అలాగే అండి. ఓకే అండి.
తరా, ఏంటి తరా ఇలా జరిగింది? గోపిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వెళ్తే అక్కడ నీకు బుల్లెట్ తగలడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. గోపి ఈరోజు బయటకు వస్తున్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ గోపి బయటకు రాగానే తన మీద హత్య ప్రయత్నం జరిగింది. చివరి నిమిషంలో నేను అడ్డు వచ్చాను కాబట్టి బుల్లెట్ నా భుజాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. లేదంటే అసలు అది ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపిని చంపాలని ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? గోపి ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. అలాంటి గోపిని చంపాలనుకోవడం అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టి గోపిని కాపాడుకోగలిగావు. లేదంటే అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. నాకే తెలియకుండా నా వెనక శత్రువులు పెరిగిపోతున్నారండి. నా ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. అలా మాట్లాడక గోపి. నీతో నేను ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. మనిద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే కదా నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేనేమవుతాను? అవును గోపి, సృజన నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నారు. మీ ఇద్దరిని విడదీసే శక్తి ఎవరికి ఉండదు. అందుకే ఎవరో చంపాలని ప్రయత్నించినా అది జరగలేదు కదా. అనుకోకుండా నేను అడ్డొచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది. సో మీ ప్రేమని ఎప్పుడు ఎవరు విడదీయలేరు అని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎవరో ఎందుకు, నేనే విడదీయాలనుకున్నాను. కానీ త్రుటిలో తప్పించుకున్నాను. ఇక వెళ్దాం పద గోపి. పదండి మేడం. తారా, అమ్మో బాబాయ్, మనం ఉన్నాం తెలియకూడదు. పద బాబాయ్ పద. షిట్, వాడిని పైకి పంపించాలనుకుంటే తార అడ్డుపడింది. అసలు ప్రతిసారి గోపి విషయంలో ఈ తారే అడ్డుగా వస్తోంది. ఆ ప్రేమను గెలిపించడానికి, సృజన మనసు మార్చడానికి, చివరికి వీడి ప్రాణం పోయే సమయంలో కూడా ఈ తారే అడ్డుపడింది. ముందు దీన్ని చంపేస్తే నాకే గోళ ఉండదు. ఏంటి బాబా అలా చూస్తున్నావు? అసలు గోపిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అయినా గోపి మీద అంత పగున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచెయ్యాలి. వాళ్ళని అడ్డంగా నరికేయాలి. సృజన, గోపిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మనకు తెలుసు కదా, వాళ్ళే పనిచేస్తుంటారు. అంటే ఇదెవరు చేశారో నీకు తెలుసా? ఇందులో తెలియడానికి ఏముంది? గోపి మీద కోపం ఎవరికుంది? ఇందిరాకే కదా ఉంది. గోపి నెట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకూడదనుకుంది. కానీ మామయ్య ఒక పెద్ద లాయర్ని పెట్టడంతో గోపికి బెయిలొచ్చింది. తన తమ్ముణ్ణి చంపినవాడు ఇలా బయటకు వెళ్ళిపోతే ఇందిర చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? అందుకే గోపిని జైలు బయటే లేపేయాలని ప్రయత్నించిందని నాకు అనుమానంగా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా ఇందిర పనే అయి ఉంటుంది. జైల్లో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. రోజు నాకు నరకం చూపించింది. ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే తను తట్టుకోలేదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది.
గోపిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం. గోపి బయటకు వస్తే మొక్కు చెల్లించుకుంటానని ఆ దేవుడికి మొక్కుకున్నాను, దండం పెట్టుకున్నాను, మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. రేపు నా మొక్కు చెల్లించుకోవడంతో పాటు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఏంటి తారా నువ్వనేది? గోపికి సృజనకి పెళ్లి చేయడం ఏంటి? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు చెప్పాను కదా, గోపి బయటకు రాగానే నేను గోపిని పెళ్లి చేసుకుంటాను అని. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవుననుకో, కానీ నువ్వే చెప్పావు కదా, మావయ్య నొప్పించి గోపిని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మరి ఇంత సడన్ గా ఏంటి? ఇప్పుడప్పుడే సార్ ఒప్పుకోరు. గోపి విషయంలో ఆయన ఇంకా కోపంగానే ఉన్నారు. సృజన నచ్చజెప్పి ఈ పెళ్లి కొప్పించేసరికి చాలా టైం పడుతుంది. కానీ గోపి ఇలా ఒంటరిగా ఉన్నంతసేపు గోపికి ప్రమాదం ఉంటుంది. అదే గోపి సృజన భర్త అయితే సార్ అండదండలు కూడా ఉంటాయి. అప్పుడు గోపి ఆ ఇంట్లో ఉంటాడు. అక్కడ ఉన్న మనిషి మీద అటాక్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే రేపు గుళ్ళో సృజనకి గోపికి పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి నేనే చేస్తాను. అది కాదు మేడం, ఒక్కసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? నీ వల్ల ఇప్పుడు సృజన ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసు కదా. వీలైనంత త్వరగా మీరిద్దరూ ఒకటవ్వాలి. అప్పుడే సార్ ఇంటి పరువు కూడా నిలబడుతుంది. నువ్వు ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తావు కాబట్టి నీ తప్పు లేదు అని సార్ అర్థం చేసుకుంటారు. ముందు మీ పెళ్లి జరిగిపోతే నీకు సెక్యూరిటీ వస్తుంది. సృజన జీవితానికి ఒక మంచి ముగింపు వస్తుంది. ఆ ఇంటి పరువు నిలబడుతుంది. ఇవన్నీ ఆలోచించాను కాబట్టే మీ ఇద్దరు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏమంటావు శ్రీకర్? అవును, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది. గోపికి మంచి జరగాలని, సృజన కోరుకున్నది అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదని ఎందుకంటాను? ఇదంతా బానే ఉంది, కానీ నాన్నకి విషయం తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ దాన్నెలా దాస్తాము? ఎందుకు సృజన భయపడతావు? ఇక్కడ మనం నలుగురమే ఉన్నాము. ఈ విషయం బయటకు చెప్పము. రేపు గోపిని తీసుకుని నేను గుడికొస్తాను. నిన్ను తీసుకుని శ్రీకర్ గుడికొస్తాడు. అక్కడ నా మొక్కు చెల్లించుకున్నాక మీ పెళ్లి జరిగిపోతుంది. శ్రీకర్, నువ్వు తప్పకుండా సృజనని తీసుకొస్తావు కదూ? అలాగే, పెళ్లి చేయాలనుకున్నప్పుడు తప్పుతుందా? తప్పకుండా తీసుకొస్తాను. రేపు వీళ్ళిద్దరు పెళ్లి జరగాలి, అంతే కదా? అలాగే జరిపిస్తాను. నిజంగా నువ్వెంత మంచివాడివి బావా. మా పెళ్లి జరిగే వరకు నాన్నకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ విషయం తెలియకూడదు. ఇక్కడున్న తార కూడా చెప్పదు. పొరపాటును కూడా నువ్వు అక్కడ ఎవరి దగ్గర నోరు జారకు.